నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పులు, 2 టేబుల్ స్పూన్లు బాదం పప్పులు, 2 టేబుల్ స్పూన్లు పిస్తా పప్పులు, 2 టేబుల్ స్పూన్లు పంకిన్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్లు సన్‌ఫ్లవర్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్లు పుచ్చగింజలు, దీంట్లోనే వాల్‌నట్స్ కూడా ఒక 4, 5 దాకా వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసి మాడకుండా అన్ని దోరగా వేయించుకోండి. దీంతో పాటు మీరు నువ్వులు కావాలన్నా వేసుకోవచ్చు, పూల్ మఖానా కావాలన్నా వేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా లైట్‌గా వేగిన తర్వాత లాస్ట్‌గా గసగసాలు ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని వేయించుకోండి. గసగసాలు తొందరగానే వేగిపోతాయి కాబట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసి వేయించినా ఆ వేడికి వేగిపోతాయి. ఇప్పుడు అన్ని వేగాయండి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటిని ఏదైనా ప్లేట్‌లోకి తీసుకోండి. వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారాయి అనుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక 6, 7 దాకా యాలకులు వేసుకొని దీంట్లోనే ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసేసి మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. మనకి పంటి కింద అవి అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా! అందుకని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. లేదు మీ పిల్లలు సరిగ్గా తినరు అలా చేస్తే అనుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 3, 4 సార్లు పల్స్ ఇచ్చారంటే మీకు ఈ విధంగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకున్న పాన్‌లోకి తురుముకున్న కొబ్బరి మొత్తాన్ని వేసుకోండి. దీంట్లోనే బెల్లం కూడా వేసుకుందామండి. మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుముని కొలుచుకున్నామో అదే కప్పుతోటి కొలుచుకొని ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి. ఇలా డైరెక్ట్‌గా వేస్తే నలకలు ఏమన్నా ఉంటాయేమో అని మీకు డౌట్ రావచ్చు. నేను ఆల్రెడీ బెల్లాన్ని వాడున్నానండి. ఫ్రెష్‌గా బాగుంది. నలకలు ఏం లేవు. అందుకని డైరెక్ట్‌గా వేసుకున్నాను. మీకు బెల్లం ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసేసి స్టవ్ పైన పెట్టి బెల్లం పూర్తిగా కరగనిచ్చేసిన తర్వాత వడగట్టి వేసుకోండి. అలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టి కంటిన్యూస్‌గా ఇలా కలుపుతూ ఉండండి. బెల్లం మొత్తం కరిగి మనకి ముద్దకొచ్చేస్తుంది. అలా వచ్చిందాకా మీరు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా ముద్దలాగా వస్తుందండి. కొద్దిగా చెక్ చేసుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది. చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసి ఇలా కొంచెం తీసుకొని బాల్ లాగా చేసుకోవాలి. బాగా కాలుతుంది కాబట్టి కొద్దిగా నిదానంగా ఒక స్పూన్ పెట్టి కొద్దిగా తీసుకొని కాస్త చల్లారిన తర్వాత ఇలా ఉండలాగా చేస్తే మీకు ఉండలాగా వస్తుందండి. ఇలా వచ్చిందంటే కరెక్ట్‌గా వచ్చినట్లు. ఇలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసి బాగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకొని కలుపుకోండి. ఎందుకంటే మరి వేడి ఎక్కువైపోయిందనుకోండి మీకు ఉండకొచ్చేసిన తర్వాత లడ్డూలనేవి కాస్త డ్రైగా వచ్చేస్తాయి. అంటే పాకం ఎక్కువైనట్లు అయ్యి కొద్దిగా డ్రైగా ఉంటాయి. అందుకని ఇలా ఉండలాగా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయింది అనుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని కాస్త చల్లారనివ్వండి. వేడి మీదే ఉన్న చుట్టేసారనుకోండి మీకు చెయ్యి కాలుతుంది. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యిని రాసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. అంటే మరి పెద్దవి కాకుండా అలానే మరి చిన్నవి కాకుండా ఇలా మీడియంగా చేసి పెట్టుకోండి. ఈ లడ్డూలని ముఖ్యంగా వయసొచ్చిన పిల్లలకి రోజు ఒకటి చొప్పున ఇవ్వండి. ఇప్పుడు మరి పీసీఓడీలని, థైరాయిడ్స్ అని ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి కదా పిల్లలకి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటివన్నీ నిదానంగా తగ్గిపోతాయండి. మరి ఎక్కువ లడ్డూలు చేసుకోకుండా ఒక 10 రోజులకి అలా చేసి పెట్టుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా చేసి పెట్టుకోండి. ఒకటేసారి ఎక్కువ చేసుకున్నా గాని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా గాని అంత బాగుండవు. ఇలా అన్ని లడ్డూలు చేసుకున్న తర్వాత కొద్దిగా